ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలుగా మమ్మను దీవించినందుకు కృతజ్ఞతలు. నీ నామమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చిన దేవా, కృతజ్ఞతలు 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 స్తోత్రాలు. ఏమిచ్చినా మీ రుణం తీరదు ప్రభువు, ఏమి చెల్లించగలము? హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను ప్రభు, అంగీకరించు. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాను. వాక్యము చేత దీవించబడే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి. యేసు ప్రభువు అరణ్య ప్రాంతంలో 20,000 మంది ప్రజలను, కేవలం పురుషుల సంఖ్య 5,000, ఆయన ఆహారం ఇచ్చిన సందర్భం అద్భుతం మనం ధ్యానం చేస్తున్నాం. యేసు శిష్యులు యేసు వద్దకు వచ్చి చెప్పారు, సాయంకాలం అయిపోతోంది, చీకటి పడుతోంది, గ్రామాలకు వెళ్ళి ఆహారం కొనుక్కుంటారు, జనసంఖ్య ఎక్కువగా ఉన్నారు, పంపించేద్దాం అని అడిగారు. ప్రభువు వారికి ఇచ్చిన జవాబు ఏమిటంటే, వాళ్ళు వెళ్ళక్కర్లేదు, మీరే ఆహారం పెట్టండి అన్నాడు. ఇది మనం నిన్న ధ్యానం చేసాం. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి తప్ప ఏమీ లేవు అని చెప్పి అన్నారు. యేసు ప్రభు అన్న మాట, అవి నా యొద్దకు తీసుకుని రండి. వాట్ ఎవర్ ద లిటిల్ యూ హ్యావ్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎంత తక్కువ కలిగి ఉన్నాం మనం అనేది ఎన్నడూ ముఖ్యం కాదు. ఎంత అవసరత ఉన్నది, ఎంత మన యొద్ద ఉన్నది, ఇది మనం లెక్కించాల్సింది. ఇక్కడ ఆత్మీయ పాఠం. 20,000 మందికి ఆహారం పెట్టడానికి మనిషికి 5 రొట్టెల్లో పోనీ పురుషుల లెక్కలో కనుక ఒక 3 రొట్టెలు 2 రొట్టెలు అనుకుంటే 40,000 రొట్టెలు, పైగా 50,000 రొట్టెల వరకు కావాలి. 50,000 రొట్టెలు కావాలి, 5 ఉన్నాయి అంటే 1:1000 రేషియోల రిక్వైర్మెంట్ ఉంది. ఎకనామిక్స్ చదివిన వాళ్ళు సప్లై డిమాండ్ని గురించి చదువుతారు. సప్లై మనకు డిమాండ్ని బట్టి మనం సప్లై తయారు చేస్తాం. 10 మందికి డిమాండ్ ఉందనుకోండి, 10 మందికే సప్లై ఇవ్వటానికి ప్రయత్నిస్తాం. డిమాండ్ తగ్గిందనుకోండి, సప్లై కూడా తగ్గించేస్తాం. ఇప్పుడు డిమాండ్ 50,000 రెట్లకు ఉంది, కానీ ఎంత సప్లై చేయటానికి ఉంది అక్కడ? 1% కూడా కాదు, 0.001%. 1000కి 1%, ఒకటండి, 1000కి 1, 100కి 1 అయితే 1%, 1000కి 1 అంటే అంత అత్యల్పమైన ఆహారం ఉంది. ద నీడ్ ఈజ్ గ్రేట్, ద నీడ్ ఈజ్ గ్రేట్. అవసరం చాలా ఉంది, అవకాశం చాలా తక్కువగా ఉంది. అవకాశాలు ఏమీ లేవు. అప్పుడే మనం మన అవకాశాలను దేవుని చేతిలో పెట్టడం నేర్చుకోవాలి.
మనం చాలా సందర్భాల్లో వైఫల్యం చెందుతున్నాం. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ కూడాను దేవుణ్ణి మన జీవితాల్లో ఆహ్వానించుకునే విషయంలో, పని చేయించుకునే విషయంలో మనం సరిగా ఆలోచించలేకపోతున్నాము. మనం 100 మందికి సరిపోద్ది అనుకున్నప్పుడే 100 మందిని భోజనానికి కూర్చోబెడతాం. కానీ అక్కడ కూర్చోబెట్టేశాడు ప్రభు. కూర్చోండి అని ఆజ్ఞ వేసేశాడు. హీ ఆర్డర్డ్ ద పీపుల్. ప్రజలకి ఆజ్ఞ ఇచ్చేసాడు, కూర్చోండి అన్నాడు. వాళ్ళదేముంది, కూర్చున్నారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తాను తన చేతిలోనికి తీసుకున్నాడు. శిష్యుల చేతిలో ఉన్నప్పుడు అవి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. అవి యేసు చేతిలోనికి వెళ్ళినప్పుడు అవి విస్తరించాయి. ఇది మీరు నేర్చుకోవాల్సిన పాఠం. మన అంచనాలు, మన యొక్క ఆలోచనలు నేలకు చెందినవి, మంటి ఆలోచనలు. ఆయన తలంపులు ఆకాశమంత ఉన్నతంగా ఉన్నాయి. ఆయన ఊహ వేరు. ఆయన మనలను ఎలా ఆశీర్వదించాడో ఒక్క మాటలో చెబుతాను. బాప్తిస్మమిచ్చు యోహాను భూమి మీద స్త్రీలు కనిన నరులందరిలోకెల్లా గొప్పవాడు. పరలోకంలో అత్యల్పుడు కంటే తక్కువవాడు. అంటే మనలను ఎంత హెచ్చించాడు దేవుడు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే మనలను గొప్పవారిగా చేశాడు. చేస్తాడు కాదు, చేసేశాడు. ఒక విశ్వాసి భూమి మీద ఉన్న మనుషులందరికంటే గొప్పవాడు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే గొప్పవాడు. ఒక ఆర్డినరీ బిలీవర్, సాధారణమైన విశ్వాసి ఎంత గొప్పవాడిగా దేవుడు అభిషేకించాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి కూడా మన ఆలోచనలు ఇంకా 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 మంటి ఆలోచనలే చేస్తున్నాము. ఆయన వాటిని తన చేతిలోకి తీసుకుని ఏం చేశాడో మీ ముందు ఉంచుతాను, చూడండి. ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. Then he ordered the crowds to sit down on the grass, and taking the 5 loaves and the 2 fish, he looked up to heaven and said a blessing. Then he broke the loaves and gave them to the disciples, and then disciples gave them to the crowds. అద్భుతం అండి. యేసు చేసిన ఈ పని చూడండి. ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించాడు. ఆకాశంలో ఏముందని చెప్పాడు యేసయ్య? దేవుని సింహాసనం ఉన్నది. అథారిటీ, దైవ అధికారం ఆయన తీసుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ యేసు ప్రార్థన చేయలా. దయచేసి గుర్తెరగండి. ఏలియా ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన, 17వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన. ఆకాశమున నీవు ఉన్నావని, నీవే దేవుడు అని ఈ జనులు తెలుసుకున్నట్లని ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, అర్థమవుతుంది. ఇస్సాకు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు, సంసోను ప్రార్థన చేశాడు, యోబు ప్రార్థన చేశాడు, యోనా ప్రార్థన చేశాడు. యేసు ప్రార్థన చేయాలి, ఆశీర్వదించాడు. తేడా ఇక్కడే ఉంది. శిష్యులు వేడుకోవాలి, కానీ యేసైతే వేడుకోవాల. ఆకాశము వైపు కనులెత్తాడు, సింహాసనము ఉన్న దిక్కుగా చూచాడు. ఆ చేతిలో ఉన్న రొట్టెలను ఆయన ఆశీర్వదించాడు.
ఆయన ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచేశాడు. విరిచి ముక్కలు శిష్యులకు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చుంటాడు? 5 రొట్టెలు విరిస్తే 10 ముక్కలు అవుతాయి. పోనీ ఇంకా 4 కాడికి విరిస్తే 5 రొట్టెలు 20 ముక్కలు అవుతాయి. అంటే ముక్కలు పెడితే సరిపోతుందా? ఇక్కడ ఆహారము విస్తరించినట్లుగా చూస్తున్నాము. విత్తనము నుండి వృక్షాన్ని తేగలిగిన దేవుడు, విత్తనం నుండి వృక్షాన్ని తేగలిగిన దేవుడు ఒక రొట్టె నుండి 1000 మందికి ఆహారాన్ని తీసుకొని వచ్చాడు. అది ఆయనకి చాలా చిన్న పని. అది ఆయనకు చాలా చిన్న పని. ఆయన ఆశీర్వదించాడు, విరిచాడు. యేసు చేతిలో విరవబడిన రొట్టె విస్తరించింది. ఆధ్యాత్మిక పాఠం కూడా అదే. ఇశ్రాయేలు అవటానికి యాకోబు దేవుని చేతిలో విరవబడ్డాడు. అదే రాత్రి ఎబ్బోకు రేవులో ఇమ్మానుయేలు దేవుడు యాకోబు తొడగూటి మీద కొట్టగా అది వసిలిపోయింది. ఇశ్రాయేలు దేశం పుట్టుకొచ్చింది. అక్కడ ఇశ్రాయేలు పుట్టాడు, యాకోబు మరణించాడు. భూ సంబంధమైనవి గతించి పర సంబంధమైన ఆశీర్వాదం ఆ దినం యాకోబు వశమయ్యింది. ఆ దినం యాకోబు వశమయ్యింది. అతని పేరిట ఒక దేశం వెలసింది. ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో ఉంది అంటే యేసు యాకోబును ఎబ్బోకులో మడిమ మీద కొట్టడం, కనుక ఆ తొడగూటి మీద కొట్టడం. తొడగూటి మీద కొట్టినప్పుడు తొడగూడు వసిలిపోయింది. దాట్ ఈస్ ద బ్లెస్సింగ్. యేసు చేతిలో విరవబడుట ఆశీర్వాదకరం. యేసు చేత కొట్టబడుట, విరవబడుట ఆశీర్వాదకరం. ఇది బైబిల్లోని భక్తులందరూ గ్రహించిన పాఠం అండి. ఇవాళ మన క్రైస్తవ సంఘాల్లో దీన్ని బోధించట్ల. నువ్వు దేవుని చేతిలో విరవబడాలి. యూ మస్ట్ బి బ్రోకెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభు తల్లి సోదరులు వచ్చినప్పుడు ఆయన అన్నమాట, ఎవడు నా తల్లి, ఎవరు నా సోదరులు అన్నప్పుడు ఆ హృదయం విరిగిపోదు. కనుక యేసు తన శిష్యులను అనేక సందర్భాల్లో విరిచేశాడు. వారు తనను గుర్తించేటట్టు చేశాడు. వారిని లోకాల్లోనికి పంపటానికి సిద్ధపడిన వారుగా చేయటానికి ఆయన అనేక సార్లు విరిచాడండి వాళ్ళని. సోదరుడా, సోదరి, వారి మనసులు చాలా సందర్భాల్లో హర్ట్ అయ్యాయి. కానీ దే ఫాలోడ్ హిమ్. యేసు ఆశీర్వదించినప్పుడు ఆహారము అన్ని 1000 మందికి సరిపోయింది. 5000 పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా 20,000 పైగా వాళ్ళంతా కూడా భుజించారు. ఇక్కడ మనం చూడాల్సింది, ఆయన విరిచి శిష్యుల చేతికే ఇచ్చాడు. హీ వాంట్స్ టు మేక్ దెమ్ ద పార్ట్నర్స్ ఆఫ్ హిజ్ మిషన్. యేసే పరిష్కారం గురించి 2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. యేసే పరిష్కారం రికార్డింగ్స్ మొదట అద్దె కెమెరాలు తెచ్చి బాడుగకు మేము చేసేవాళ్ళం. ఇంత ఒక ఎపిసోడ్కి 100 రూపాయలు, 125, రికార్డింగ్కి ఒక 200, ఎడిటింగ్కి ఒక 300 అట్లా ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత మేము సొంతగా కెమెరా, కంప్యూటర్ సమకూర్చుకున్నాం. అప్పుడు కంప్యూటర్లో ఒక ఎడిటింగ్ కార్డు, క్యాప్చరింగ్ కార్డు ఉంటుంది. టీవీ ట్యూనర్ కార్డు అంటారు దాన్ని. క్యాప్చరింగ్ కార్డు ఈటీవీ వాళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల విలువ కలిగిన వాడుతున్నారు. అప్పుడు క్యాప్చరింగ్ కార్డు వాల్యూ ఎంతో తెలిసిన 2 లక్షల నుంచి ఉంటుంది. హై క్వాలిటీ బెటాకామ్ కెమెరాస్ని తీసుకునేటువంటిది. సరే, మనం వాడేది చిన్న కెమెరాలే కాబట్టి
మినిమం ఎంత ఉంటే బాగుంటుంది అని చెప్పి అంచనా అడిగాం. మినిమం 40,000 చెప్పారు ఆ రోజుల్లో. 10-12 ఏళ్ల క్రితం నేను మాట్లాడుతోంది. 40,000 రూపీస్, 40,000 రూపాయలు పెట్టి ఒక కార్డు కొనాలి. అప్పుడే ఎడిటింగ్ చేయటానికి, క్యాప్చరింగ్ చేసుకోవటానికి. అంటే నేను మాట్లాడుతున్నది కంప్యూటర్లో ఎక్కాల, ఆడియో వీడియో 2 ఉండాలి అందులో. కార్డ్స్, ఆడియో వీడియో తీసుకునే కార్డు కావాలా. నేను 14,000 ఉన్నాయి అప్పుడు పోగేసిన డబ్బులు. ఒక 7,000 తప్పు చేశాను. 21,000, 22,000 చేతిలో పట్టుకొని విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళినప్పుడు సిద్ధార్థ సెంటర్లో ఒక చిన్న షాప్ ఉంది, బ్లేడ్ అని ఒక షాప్ ఉంది. నేను ఆ షాప్కి వెళ్ళి ట్యూనర్ కార్డు కావాలండి నాకు, టీవీ క్యాప్చరింగ్ కార్డు కావాలని అడిగితే, అది హైదరాబాద్ నుండి తెప్పించాలండి మేము కూడా, ఇట్ కాస్ట్ మోర్ దెన్ 25,000. నేను అన్నాను 20,000 ఇస్తాను, తర్వాత మిగతాది ఇస్తాను, ఏమైనా తెప్పించగలరా అని అడిగాను. ఈ లోపల ఒక గ్లాస్ మీద ఒక 2 అట్టపెట్లు ఉన్నాయి, చిన్నవి టార్టాయిస్ అట్టపెట్టు అంత ఉంది ఒక్కోటి. అవి ఏంటండి అని అడిగాను నేను. అన్నాడు, పిల్లలు బొమ్మల ఆటకి ఉపయోగించుకునే టీవీ ట్యూనర్ కార్డులు అంటారు సార్ వాటిని పెట్టి టీవీ ట్యూనర్ కార్డు అంటే చిన్నపిల్లలు దే ప్లే విత్ ద టీవీ ట్యూనర్ కార్డ్స్ అన్నాడు. నేను అడిగాను, అవి మాకు పనికొస్తాయా అని అడిగాను. పనికొస్తాయండి అన్నాడు. ఎంత ఖరీదు అన్నాను. 1800 అండి అన్నాడు. 40,000 రూపాయలతో సాధారణ స్టూడియోలు వినియోగిస్తున్న క్యాప్చరింగ్ కార్డ్. ఆయన అన్నాడు, ఒక రికార్డింగ్ 2 minutes 3 minutes క్యాప్చరింగ్కి పనికొస్తుందండి, ఇది లాంగ్ టైం క్యాప్చరింగ్, అరగంట సేపు మీరు చెప్తే లోడ్ తీసుకోదు ఇది, అది మా అనుభవం అది అని చెప్పాడు అతను. నాకేం తెలుసు, టెక్నికల్ నాలెడ్జ్ లేనివాడిని కదా. నేను అది 2,000 పెట్టి ఒకటి కొనుక్కొచ్చి టెస్ట్ చేశాను. పరీక్షించినప్పుడు పర్ఫెక్ట్ క్వాలిటీ వీడియో ఆడియో ఎక్సలెంట్గా రికార్డ్ అయింది. ఒక 5-6 ప్రోగ్రాంలు చేసి విజయవాడ పరిగెత్తాను నేను. ఏమండి ఇంకా అలాంటి కార్డులు ఉన్నాయా అంటే, ఇంకా 1-2 అక్కడ పెట్టున్నాయి, అవి 3-4 సంవత్సరాలకి ఎవరు కొనక అక్కడ పడేసి ఉన్నాయి. అవి కొనేసుకున్నాను నేను, తెచ్చేశాను ఆఫీస్కి. అది చెప్పాడు అతను, షాప్ అతను, సార్ ఇది ఎంతకాలం పనిచేస్తుందో తెలియదు, ఎప్పుడైనా ఫెయిల్ అయిపోవచ్చు, కాబట్టి తీసుకెళ్ళమన్నాడు. నా ఆర్థిక పరిస్థితికి అవి ఉంటే చాలు అనుకున్నాను నేను ఆ రోజున. 10 సంవత్సరాల క్రితం మాట నేను చెబుతాను. మీరు నమ్ముతారా? ఇవాళకి అవే ట్యూనర్ కార్డ్స్తో రికార్డింగ్స్ కంప్లీట్ చేస్తున్నాము. రిపేర్ రాలేదు, పాడైపోలేదు ట్యూనర్ కార్డ్స్. 2,000 రూపాయల ట్యూనర్ కార్డ్, టీవీ ట్యూనర్ కార్డ్తో ఏసే పరిష్కారం ప్రపంచ రికార్డ్ సాధించింది. వండర్ఫుల్ థింగ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు చేతిలో 2,000 సంవత్సరాల క్రితం వేలాది ప్రజలకు సరిపోతే, ఏసే పరిష్కారంలో 2,000 రూపాయల ట్యూనర్ కార్డ్ వేలాది ఎపిసోడ్స్ రికార్డ్ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ద సేమ్ గాడ్, హీఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన చేతిలో పని చేయనిది ఉండదు. పనికిరాని వాటిని మహోద్భుతాలుగా మలచగలిగిన దేవుడు మనకున్నాడు. వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆయన చేతులలో ఆశీర్వదించిన పనిముట్టు దీవెనకరమే. నేను ఎప్పుడు చెబుతాను, నాకు ఏ థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, వేదాంత కళాశాలలో విద్యను అభ్యసించలేదు, బైబిల్ని నేను ఎలా చెబుతున్నానో నాకే తెలియదు. చాలామంది అనుకోవచ్చు కొన్ని 100 కామెంటరీస్ ఏవో ట్రై చేస్తున్నానని. నాకు అవేమి రావు, నాకు అవేమి తెలియదు. దావీదు
యుద్ధ కవచం వాడుకగా ధరించలేకపోయాడు. ఇవాళ ITS డాక్టరేట్స్ డిక్లేర్ చేశారు. ద మేనేజ్మెంట్, ద అడ్మినిస్ట్రేషన్ బోర్డ్ రిక్వెస్టెడ్ మీ టు రికమెండ్ ద పర్సన్స్ ఫర్ డాక్టరేట్స్. పామరుడునైన నన్ను ఒక విశ్వవిద్యాలయం డాక్టరేట్స్ను రికమెండ్ చేయమని నన్ను అడిగారు. ఒక పనికిరాని పాత్ర యేసు చేతిలోనికి వెళ్ళినప్పుడు, ఒక విలువ తక్కువ పాత్ర యేసు చేతిలోనికి వెళ్ళినప్పుడు, ఒక అసమర్థతతో కూడిన పాత్ర యేసు చేతిలోనికి వెళ్ళినప్పుడు సామర్థ్యత సంతరించుకుంటుంది. సామర్థ్యత సంతరించుకుంటుంది. సంసోను చేతిలో గాడిద పచ్చి దవడ ఎముక, గాడిద పచ్చి దవడ ఎముక 1000 మంది ఫిలిస్తీ సర్దారులను చంపుటకు వాడబడినది. సంసోను చేతిలో ఒక పచ్చి గాడిద దవడ ఎముక 1000 మంది ఫిలిస్తీ సర్దారులను చంపుటకు వాడబడినది. సీసెరా వంటి ఒక భయంకరమైన వ్యక్తిని ఒక చిన్న మేకుతో నేలకు కొట్టి చంపటానికి చిన్న మేకు సరిపోయినది. గొలియాతును చంపటానికి ఒక చిన్న గులకరాయి సరిపోయినది దేవుని చేతిలో. టు బ్లెస్ ద గ్రేట్ వరల్డ్, a small man is enough in the hands of God. I recognized this in my life. విలియం కేరీ చెప్పులు కుట్టుకునే వృత్తితో భారతదేశంలో వచ్చాడు. భారతదేశానికి వచ్చిన విలియం కేరీ 17 భాషల్లో సంపూర్ణంగా బైబిల్ని, 38-40 భాషల్లో న్యూ టెస్టిమెంట్ను తర్జుమా చేసేశాడు. ఏ కాబలర్ మ్యాన్, చెప్పులు కుట్టుకునే వ్యక్తి పేరిట బైసెంటనరీలో భారత ప్రభుత్వం స్టాంప్ రిలీజ్ చేసింది. సమాజంలో అనేక రుగ్మతలు రూపుమాపటంలో విలియం కేరీ భారతదేశానికి సేవ అందించాడు. భార్య మానసిక రోగంతో, కుమారుడు చనిపోతే పాతిపెట్టే దిక్కు లేక ఒంటరి జీవితం అనుభవించిన విలియం కేరీ భారతదేశానికి ఇంకా మిషనరీలను ఇస్తూనే ఉన్నాడు సెరంపూర్ యూనివర్సిటీ నుండి. కనుక దేవునికి అసాధ్యమైంది లేదు. వి నీడ్ టు ట్రస్ట్ దిస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దీన్ని నమ్మటం మనం నేర్చుకోవాలి. శిష్యుల చేతికే ఇచ్చాడు, ఎందుకంటే మీరు భాగస్థులు అవ్వాలి. అప్పుడే నన్ను గురించి మీరు మాట్లాడగలరు, నన్ను గురించి ప్రకటన చేయగలరు. నన్ను భాగస్థుని చేశాడు యేసే పరిష్కారంలో దేవుడు. మీకు సత్యం చెప్పాలి, నా అంత ఇండిసిప్లిన్ ఇంకొకటి ఉండడు. నా అంత చెంచల మనసు కలిగిన వాడు ప్రపంచంలో కనపడ్డా మీకు. ఇప్పుడే చెబుతాను, 5 సెకండ్స్లో మాట మారుస్తున్నాను. నా భార్య నా మీద ఇప్పుడు కంప్లైంట్ చెబుతుంది, ఇప్పుడే అన్నావు కదా మార్చేసావేంటి అని కోప్పడుతుంది అప్పుడప్పుడు నన్ను. చెంచల మనస్కుడితో అసాధారణమైన కార్యం చేయించాడండి దేవుడు. కనుక ఆయనకు అసాధ్యమైంది లేదు. హీ వాంట్స్ టు మేక్ us the partners in his ministry and the miracles. ఆయన చేస్తున్న అద్భుతాల్లో మనుషులకు భాగస్వామ్యం కల్పిస్తున్నాడు అనేది శిష్యుల జీవితాలు రుజువు చేస్తున్నాయి. శిష్యులు విరిచారు, వడ్డించారు. వడ్డించినప్పుడు ఏం జరిగిందో చూడండి. వడ్డించినప్పుడు ఏం జరిగింది? వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఇదేమిటండి గొప్ప అద్భుతం, ఇది మహాద్భుతం. వారందరూ తిని తృప్తి చెందిన తరువాత, మనం ఆదివారం పూట చర్చెస్లో లార్డ్ సప్పర్ అని ఇస్తాం. ఒక గ్లాసుడు ద్రాక్షారసం కలిపితే 25 మందికి ఇస్తాం.
ఒక చిన్న రొట్టె ముక్క చేస్తే చిన్న చిన్న ముక్క తుంపుకొని తింటాం. అట్టా కాదు ఇది. తిని తృప్తి చెందారు. ఆలోచించండి, చేప ముక్క, రొట్టె బెస్ట్ ఫుడ్ కదండి. నాన్ వెజిటేరియన్ కదా చాలా చక్కగా తింటాం మనం. నేనైతే 2 రెట్లు తింటాను. రొట్టెలు చేపలు కడుపు నిండా తిని తృప్తి చెందారు. ఆకలితో ఉన్న వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందండి. ఆకలితో ఉన్నారు ప్రజలు, చక్కగా లాగిచ్చేశారు. తిన్న తర్వాత ప్రభు తినకుండా విడిచిపెట్టబడిన ముక్కలు వాటిని ఎత్తమన్నారు. ఎత్తమన్నప్పుడు అవి 12 గంపలయ్యాయి. 12 గంపల చేపలు, 12 గంపల రొట్టెలు ముక్కలు వచ్చాయి. సోదరుడా సోదరి, నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఈ గంపలు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అనుకుంటాను. యేసయ్య విస్తృతంగా ఇచ్చేస్తే మరి ఎందుకు గంపలు తీసుకొచ్చారో. గంపలు వచ్చేసాయి అక్కడికి. సమ్టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ దాట్. మనుషులు కొన్ని సందర్భాల్లో గంపలు పోగేసుకునేవాళ్ళలాగా ఉంటారు. 12 గంపలు ఎత్తారు. అక్కడ వేస్టేజ్ లేదు అనేది మనం చూడాలి. ఆహారాన్ని వృధాపరచొద్దు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. యేసు ఆ 12 గంపలు ఎత్తినప్పుడు 12 గంపలు 12 అపోస్తలులు ఒక్కసారి కూడా ఈ సందర్భంలో దేవుని మహిమపరిచిన ఆలోచనలు లేని వాళ్ళు సాయంకాలం అయిపోయింది, అరణ్య ప్రాంతం పంపించేసేద్దాం అంటూ ఉన్నవాళ్ళు వాళ్ళ చేత వడ్డించి వాళ్ళే గంపల్లో ఎత్తారు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయని చెప్పిన నోర్లు ఇప్పుడు అంటున్నాయి 12 గంపలు మిగిలిపోయాయి ప్రభు. అబండెన్స్ ఆఫ్ గాడ్, దైవ సమృద్ధి అక్కడ చూచారండి వాళ్ళు. దైవ సమృద్ధి చూచారు. వేల మంది ప్రజలు తృప్తిగా తిని వెళ్ళి జనులకు ఏం చెబుతారు? మేము కూడా అద్భుతంలో పాలిభాగస్తులయ్యాం అని చెప్పుకుంటారు. యేసు శక్తి అపారమైన విధానంలో ఆయన నామం సకల గ్రామాల్లో పట్టణాల్లో ఆ కాలంలో విస్తరించబడింది. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు తిన్నారు. 5,000 మంది స్త్రీలు అనుకుందాం, 10,000 మంది పిల్లలు అనుకుందాం, 20,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇది పాఠం మనకి ఇవాళ. మన పరిస్థితులను బట్టి ఆగిపోవద్దు, మన ప్రభువును బట్టి సాగిపోవటం నేర్చుకుందాము. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి వందనాలు. బలహీనులమైన మమ్మలను బలపరిచి వాడుకుంటూ మీతో భాగస్థులనుగా చేసినందుకు వందనాలు ప్రభు. ఆనాడే కాదు, ఈనాడు మా జీవితాల్లో వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితంలో వివిధ రకాలుగా మీ కార్యాలు గమనిస్తూనే ఉన్నాం ప్రభు. కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. వాక్యం విన్న బిడ్డలను, వారి ఆలోచనలను పరలోకపు ఆలోచనల స్థాయికి లేపమని ప్రార్థిస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ